నమస్కారం వెల్కమ్ టు సశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పట్టణంలో ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్ బీసీ మహిళా సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం 157 కోట్ల దోపిడీకి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ఆరోపణ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతోత్సవాలు తెలుగు బాప్టిస్టు రక్షణాలయం పరమశాల వారి ఆధ్వర్యంలో చిన్నరుల విబిఎస్ పాఠశాల అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక విపత్తులపై నంద్యాల పట్టణంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి అధికారులతో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లా ఎస్పీ అదరాసి రారాలు సంబంధిత అధికారులచే సమీక్షా సమావేశం నిర్వహించారు. మాక్ డ్రిల్ చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మాక్ డ్రిల్ అనేది ఉగ్రవాద దాడులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా సామూహిక ప్రమాదాల వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక విపత్తులపై నంద్యాల పట్టణంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ సెంటర్లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మరియు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమం సంబంధిత అధికారులు కన్నులకు కట్టినట్లుగా చూపించారు. మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితులను అనుకరించే సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ఈ తరహా మాక్ డ్రిల్స్ విపత్తులు లేదా అత్యవసర సంఘటనల సమయంలో సన్నద్ధతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉగ్రవాద దాడులు వంటి సంఘటనలను అనుకరిస్తూ ప్రజలు, సంస్థలు, అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధత గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురి కాకుండా త్వరగా స్పందించగలరన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, తలను కాపాడుకోవడం వంటి టెక్నిక్లను నేర్చుకోవచ్చన్నారు. ఈ డ్రిల్స్ ద్వారా అత్యవసర సేవలైన అగ్నిమాపక దళం, పోలీసులు, వైద్య బృందాల సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి. ఇది వాస్తవ సంఘటనల్లో సమర్థవంతమైన రక్షణ చర్యలకు దోహదపడుతుందన్నారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్, డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పట్టణ తహసీల్దార్లు, సాయుధ బలగాలు తదితరులు పాల్గొన్నారు. అందరూ చూసారు. సో డ్రిల్ ఎలా జరిగింది అని చెప్పి, ఎలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఎట్లా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇక్కడ ఒక బ్లాస్ట్ చేయడం జరిగింది. సో బ్లాస్ట్ చేయగానే వివిధ డిపార్ట్మెంట్స్ ఎట్లా రెస్పాండ్ అయ్యాయని చెప్పి చూసారు. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ మా రూమ్ ఇంటర్వెన్షన్ టీమ్ వచ్చి ఎవరైనా ఎక్స్ట్రీమిస్ట్ కానీ ఎవరైనా లోపల ఉన్నారేమో ఫస్ట్ క్లియర్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే బాంబ్ స్క్వాడ్ వచ్చి ఏరియా అంతా శానిటైజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో బాంబ్స్ ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వగానే రెస్క్యూ టీమ్ అనేది వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. సో రెస్క్యూ టీమ్ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంజూర్డ్ పర్సన్స్ అందరినీ కూడా ఇవాక్యువేట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ ఏరియా మొత్తం శానిటైజ్ చేసి అందరినీ ఇవాక్యువేట్ చేసి హాస్పిటల్ ఈ మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తో అందరినీ కూడా సేవ్ చేయడం జరిగింది. సో మీరు ఈ డ్రిల్ చూసారు. సో ఇదేంటంటే ఒక జనరల్ అవేర్నెస్ కోసం, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే డిపార్ట్మెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి, అట్లాగే పబ్లిక్ కూడా, పబ్లిక్ నుంచి మాకు ఎలాంటి కోఆపరేషన్ కావాలి అండ్ పబ్లిక్ కూడా వాళ్ళని వాళ్ళు ఎలా సెక్యూర్ చేసుకోవాలని చెప్పి చూపించడమే ఇది మా మెయిన్ ఇంటెన్షన్. సో అందరూ దీన్ని చూసి కొంచెం నేర్చుకున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు, హోంశాఖ ఆదేశాల మేరకు మనం వారి యొక్క మాక్ డ్రిల్ అనేది ఇక్కడ మన శ్రీనివాస సెంటర్ లో నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మాక్ డ్రిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం పౌరులందరికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి, అలాగే పౌరులు కూడా ఆ సమయంలో ఎలాగా ప్రవర్తించాలనే విషయం పైన మాక్ డ్రిల్ చేపట్టడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ లో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ శాఖలు కూడా పాల్గొన్నాయి. ముఖ్యంగా ఫైర్ కానీ, పోలీస్ కానీ, తర్వాత రెవెన్యూ, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్, తర్వాత R&B డిపార్ట్మెంట్ తరఫున అందరూ అధికారులు ఇక్కడ ఎవాక్యుయేషన్ కు సంబంధించిన మాక్ డ్రిల్ లో పాల్గొన్నాము. ప్రతి ఒక్క శాఖలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్,
అన్ని శాఖలు కూడా వారి వారి సహాయ సహకారాలు అందించి ఈ మాక్ డ్రిల్ లో ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు సహాయం చేయాలని చెప్తూ, అలాగే మెడికల్ శాఖ వాళ్ళు కూడా అంబులెన్సెస్ ద్వారా ఆ యొక్క చెత్తగార్తులను తరలించేదానికి కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొని ప్రజలకి ఈ యొక్క మాక్ డ్రిల్ ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఏవైనా సరే అత్యవసర పరిస్థితులు కానీ ఇలాంటి ప్రమాదాలు కానీ ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి అన్ని ప్రభుత్వానికి ఈ యొక్క సహాయక చర్యలు ఏవైతే చేపడతామో దానికి అందరూ కూడా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీ మహిళా సంక్షేమం పేరుతో 1,00,000 మంది మహిళలకు కుట్టు శిక్షణ అందించి కుట్టు మిషన్లను అందజేసేందుకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టెండర్లను ప్రభుత్వం కోరడం జరిగింది. 1,00,000 మంది బీసీ మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ పంపిణీకి ఒక్కొక్కరికి 7,300 రూపాయల వ్యయం కానుండగా కూటమి ప్రభుత్వం మొత్తం టెండర్ల విలువ 230 కోట్ల రూపాయలుగా పేర్కొన్నది. అయితే 73 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు కావలసి ఉండగా 157 కోట్ల రూపాయలు అదనంగా టెండర్లను ఖరారు చేయడం జరిగిందని, బీసీ మహిళల సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం 157 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపిందని బనగానపల్లె బీసీసీఎల్ అధ్యక్షుడు జగన్ మరియు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం డిఆర్ఓ రాము నాయక్ కు వినతి పత్రం అందజేసి బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందించాలని, దోపిడీని అరికట్టాలని కోరారు. నా పేరు బివి జగన్, నేను బనగానపల్లె బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏమనగానంటే, ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక పాలనే అనుకున్నాం, కానీ ఇప్పుడు దోపిడీకి కూడా గురవుతుందని తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే బీసీలు మీద ప్రేమతో మేము అది చేస్తాం ఇది చేస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడింది, కానీ బీసీలకు చేసింది మాత్రం ఏం లేదు, మొండి చేయి చూపిస్తుంది. 45 ఏళ్ళకే బీసీలకు పెన్షన్ ఇస్తాము, ఇంకా పథకాల్లో కూడా మెండుగా బీసీలకే ఎక్కువగా అవకాశం ఇస్తాము, బీసీలే మాకు వెన్నుదని అన్నారు, కానీ ఏ రకంగా కూడా బీసీలకు న్యాయం చేసిన పాపాన పోలేదు. మరి ముఖ్యంగా ఈరోజు ఏమైందంటే బీసీ మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళకు తోడుగా ఉంటామని ప్రభుత్వం ఈ మధ్యనే ఒక జీవో జారీ చేసింది. సో దానిలో ఏముందంటే ప్రజెంట్ బీసీ మహిళలకు దాదాపుగా 1,00,000 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసి దాని ద్వారా ఉపాధి చేస్తామని, కానీ దాంట్లో చాలా దోపిడీకి తప్ప దోపిడీ చేయడం తప్ప వేరేదంటూ ఏం లేదు. యాక్చువల్గా వాళ్ళు టెండరు ఇచ్చింది 230 కోట్లు దాకా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. దాంట్లో ఒక్కొక్క మహిళకు వచ్చేసి కుట్టు మిషన్ నెక్స్ట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది అవుట్సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారు. కుట్టు మిషన్ వచ్చేసి 4,300, ట్రైనింగ్ వచ్చేసి 3,000, దాదాపు అంటే 7,300 మాత్రమే వాళ్ళకు ఒక మహిళకు జరుగుతున్నది. అట్లా 1,00,000 మందికి అంటే దాదాపుగా 73 కోట్లు అవుతుంది. కానీ గవర్నమెంట్ 230 కోట్ల రూపాయలకి టెండరు వేసినారు. దీంట్లో దాదాపుగా అంటే అప్రాక్సిమేట్గా చూస్తే 230 కోట్లు చేసి 157 కోట్ల దాకా దోపిడీకి గురవుతుంది. ఈ సొమ్ము అంతా ఎక్కడ పోతుంది, ఎవరు తీసుకుంటున్నారు అనేది అందరికీ తెలియాల్సిందే. సో కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకు మేము కూడా ప్రతి ఒక్కటి ఇది గమనిస్తూ ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది, సంక్షేమము ఇంకోటి చేస్తామన్నారు కానీ ఎక్కడ మాత్రం కనిపించట్లేదు. అది సంక్షేమం చేయడం వదిలేసి ఇప్పుడు దోపిడీకి కూడా వీళ్ళు తెరలేపినారు. ఎట్లా ఈ మా బీసీ కులాలను అడ్డపెట్టుకొని బీసీ మహిళల పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నదంతా ఇది చేస్తున్నారు. దాదాపుగా 157 కోట్ల దాకా వీళ్ళు తెరలేపినారు. ఈ సొమ్మంతా ఎక్కడ పోతుందని మేము మా పార్టీ వైపు నుంచి మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము దీని గురించి గట్టిగా పోరాటం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు వి విజయ్ కుమార్, నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు. నేను గత ప్రభుత్వంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ. కార్పొరేట్లు కానీ తర్వాత బీసీ మంత్రులు కానీ బీసీలకు గత వైఎస్ఆర్ఎంలో చాలా ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఒకరికి చొప్పున 7,300 రూపాయలు కాస్ట్ శిక్షణకు మరియు తీసుకోవడం జరిగినది. దాంట్లో 1,00,000 మంది కంటే 73 కోట్లు అవుతుంది. దీంట్లో మొత్తం టెండర్కి పిలిచినది 230 కోట్లు.
దీంట్లో ఒరిజినల్ కాస్ట్ వచ్చేది 73 కోట్లే, అంటే 167 కోట్లు భారీగా స్కామ్ జరిగినది. ఇలా బీసీలను స్కామ్ చేసుకుంటూ మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము బీసీలమంతా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. నంద్యాల పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. గత 2 రోజుల నుండి ప్రారంభమైన వేడుకల్లో మొదటి రోజు అమ్మవారికి క్షీరాభిషేకం, 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ఆర్యవిశ్వ విద్యార్థులకు ప్రోత్సాహకాల అందజేత, 2వ రోజు నవవరణ కార్యక్రమంలో భాగంగా పేద ఆర్యవిశ్యులకు కుట్టు మిషన్లు, సైకిళ్ల పంపిణీ, 3వ రోజు బుధవారం ఉదయం నుండి వివిధ రకాల జల సేకరణతో అభిషేకం, ఫలాభిషేకం వైభవంగా జయంతి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల నూనెపల్లెలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. वासवी माता की, वासवांब की, कुसुमदत्त की. पोसेरी दो ఇక్కడ ది మళ్ళా ఇదో ఏరి అభిషేకం ఓకేనా సరేనా वासवी माता को जय, वासवी माता को, वासवी माता जय माता, वासवी माता जय माता, वासवी माता जय माता, जय वासवी, जय वासवी, जय जय वासवी, जय वासवी, जय जय वासवी, जय जय वासवी, जय वासवी माता को जय, जय जय బ్రో 108 స్వామి 108 ఉన్నాయని ఉంటాయి అంటే ఇవి ఇత్తడివి పెద్దగా మొత్తం వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం జరుగుతున్నది. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు. 5వ తారీఖు శివాలయం దగ్గర నుంచి అమ్మవారికి అభిషేకానికి గాను నీళ్లు తీసుకొని రావడము, అక్కడి నుంచి మన అమ్మవారి శాలకు తీసుకొచ్చిన తర్వాత 108 కలశాలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడము, అదే 1200 కలశాలకు ఇక్కడ నీళ్లు తీసుకొని రావడము జరిగింది. ఆ రోజు భాగంగా సాయంత్రం పూట వచ్చేసి మన హోమం కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. 2వ రోజు రేపు నిన్న కూడా హోమాలు మిగతా కార్యక్రమాలు దేవునికి కార్యక్రమాలన్నీ జరగడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా మొత్తము 1200 చిల్లర సహస్రఘట్టాభిషేకము అమ్మవారికి కలశానికి ఈ అభిషేకం జరిగింది. 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే 10:30-11 గంటలకు కుంకుమార్చన కార్యక్రమం, తర్వాత పూర్ణావతి కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తుంది. ఆ తర్వాత అనంతరము ఆర్యవైశ్యులందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. చిన్నారులను యేసుక్రీస్తు మార్గంలో రక్షణ మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతో పట్టణంలోని తెలుగు బాప్టిస్టు రక్షణాలయం బర్మశాల వారి ఆధ్వర్యంలో
చిన్నారులకు ఈ నెల 5, 6, 7 తేదీలలో విరామ బైబిల్ పాఠశాలను నిర్వహించడం జరిగింది. ఈ రోజు చిన్నారులచే ఆర్ఎస్ రోడ్డు నందు ర్యాలీ నిర్వహించారు. VBS పాఠశాలలో గ్రోయింగ్ లీడర్స్ అన్న ప్రధాన అంశంతో చిన్నారులకు బైబిల్ కథలు, పాటలు, స్కిట్స్, రంగులతో బొమ్మలు గీయడం, వివిధ బైబిల్ కు సంబంధించిన అంశాలను తెలియజేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో CBSE కార్యక్రమాలు పాల్గొంటున్న చిన్నపిల్లలందరికీ సంఘానికి తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 దినాల క్రితం చక్కగా విరామ పాఠశాల CBSE కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ చివరి దినం ర్యాలీ కార్యక్రమానికి వెళ్ళబోతుండగా కార్యక్రమంలో సహకరిస్తున్న స్త్రీల సమాజానికి, సంఘ పెద్దలకు, సండే స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రోత్సహించిన వారందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ సిటీ కేబుల్ వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం ప్రకారం యేసు జ్ఞానమందు వయస్సు మనుషుల దయందును వర్ధిల్లను అనేటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని పిల్లలు వాళ్ళ వయసులో గాని జ్ఞానంలో గాని తల్లిదండ్రులకు ఎలా విధేయత చూపించాలి, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, అధికారులకు గాని ఉపాధ్యాయులకు గాని ఎలా విధేయత చూపించాలి అనేది వాళ్ళకి నేర్పించడం జరిగింది. యేసుక్రీస్తును మాదిరిగా చూపిస్తూ వాళ్ళకి ఈ విషయాలన్నీ మేము బోధించి ఉన్నాము. పిల్లలు కూడా చాలా ఆసక్తిగా విని ఉన్నారు. చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుని ఉన్నారు. వాళ్ళ జీవితంలో మేము నేర్పించినటువంటి పాఠాలు వాళ్ళకి ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తాయి అని మేము ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో మేము ఈ 2 రోజులు సండే స్కూల్ మొదలు పెట్టినాము. ఈ రోజు 3వ దినము. మేము పిల్లలకు చాలా పాఠాలు, కథలు, స్కిట్లు అన్ని వేపించినాము. దీని ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయం సంఘంలో మరి 3 రోజులుగా VBS జరుగుతుంది. మేమందరం కూడా 2025వ సంవత్సరంలో గ్రోయింగ్ లీడర్స్ అనేటువంటి థీమ్ తో మేమందరం బిడ్డల్ని నడిపిస్తూ ఉన్నాం. చిన్నపిల్లలందరినీ కూడా యేసయ్య మార్గంలో నడిపించడం అనేది మాత్రమే మా వంతు. పిల్లలందరూ కూడా రక్షణలోకి నడవాలి అని ప్రభువారు చెప్పారు. ఆ విధంగా చిన్న బిడ్డలందరినీ కూడా మేము ప్రభు అయిన యేసయ్య వాక్యాల ద్వారా నడిపిస్తున్నాం. గ్రోయింగ్ లీడర్స్ అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది గ్రోయింగ్ లీడర్స్ ఉన్నారు. అయితే వారందరినీ ఉదాహరణగా చూపిస్తూ చిన్న బిడ్డల యొక్క జీవితంలో ఆ మాటలన్నీ కూడా అవలంబించేలాగా మేము నేర్పించడానికి ప్రభు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ విరామ బైబిల్ పాఠశాల సందర్భంగా చిన్నపిల్లలకు బాల్య దినములందే సృష్టికర్తన దేవుణ్ణి తెలుసుకోవాలని పిల్లలకు చక్కగా మరి టీచర్స్ చక్కగా బోధించారు. మరి పిల్లలు చిన్న వయసు నుంచి రీతిగా మరి మనుషుల దయలో దేవుని దయలో వారు వర్ధిల్లాలి, తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనే వాక్య సత్యాలు చక్కగా బోధించారు. మరి కంటత వాక్యాలు, మరి చక్కగా పాటలు పిల్లలకు బోధించారు టీచర్స్. మరి టీచర్స్ కూడా ఎంతో మనం సన్మానించాలి. మరి చిన్న పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచి పిల్లలు మరి జ్ఞానంలో వయసులో ఎదగాలి. మరి ప్రసంగిలో చెప్పబడినట్లు బాల్యదనవలైందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలనే వాక్య సత్యాలు బిడ్డలకు నేర్పించారు. ఆ రీతిగా చక్కగా ఈ విరామ బైబిల్ పాఠశాలలు బర్మశాల తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయంలో చక్కగా జరిగినాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభం చేసినటువంటి ఎడిటర్స్ గారికి, సంఘ కాపరికి, అలాగే టీచర్స్ కు, తర్వాత దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. నిజంగా చిన్నపిల్లలకు ఒక పండగ లాంటిది. ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ప్రతి దినం స్కూల్కి పోతూ వస్తుంటారు. వాళ్ళు ఎన్నో సాయంకాలం తర్వాత హోంవర్క్లు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు పిల్లలు సంతోషంగా ఆడుతూ పాడుతూ వాళ్ళు పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఈ విధంగా. ఎందుకంటే బైబిల్ ఒక మాట, బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పితే వాడు ముసలివాడైనప్పుడు కూడా దాన్ని మర్చిపోడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ విరామ బైబిల్ చాలా జరిపినటువంటి టీచర్స్ కు, అలాగే దీనికి సహకరించిన పెద్దలకు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. అలాగే ముందు కూడా ఈ కార్యక్రమాలన్నిటి కూడా జయప్రదం చేస్తూ అనేక మంది పిల్లలను తర్ఫీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క మామూలుగా మనం గమనించినట్లయితే మామూలు సండే స్కూల్ పోయినటువంటి పిల్లలు చాలా మంది కూడా పెద్ద పెద్ద భక్తులు అయినట్టు చరిత్రలో చెప్తోంది. మన పిల్లలు కూడా ఇలాగనే పెద్ద పెద్ద భక్తులు కావాలని కోరుకుంటూ ఇంతటితో
నంద్యాల పట్టణం బాలాజీ మర్చెంట్ కశెట్టి సుబ్బమ్మ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా అశేష భక్తాదుల సమక్షంలో పురోహితులు నిర్వహించడం జరిగింది. పద్మావతి దేవి అమ్మవారిని వెంకటేశ్వర స్వామివారు పరిణయమాడారు. సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా పద్మావతి అమ్మవారి యొక్క పరిణయం అయినటువంటి రోజున ఇక్కడ అమ్మవారికి స్వామివారికి కళ్యాణోత్సవం చేయడం జరిగింది. ఇక వైశాఖ శుద్ధ దశమి నాడు ఆకాశరాజు అనేటువంటి కుమార్తెకు ఇక్కడ అమ్మవారిని పెళ్లి చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చూసిన లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసము, ఇటువంటి విపత్తులల్లా మళ్ళా రాకుండా ఉండడం కోసం, లోక కళ్యాణం కోసం ఇక్కడ చేసుకోవడం చాలా విశేషము. సంకల్పం కూడా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి అనావృష్టులు లేకుండా ఉండడం కోసం సంకల్పం చేసి మా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది. కాబట్టి సకల ప్రాణ కోటి జీవాలకందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మంటపంలో కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి దేవిని పరిణయమాడినటువంటి రోజైనటువంటి వైశాఖ శుద్ధ దశమి రోజు ఈరోజు వైభవంగా స్వామి వారికి కళ్యాణం జరపడం జరుగుతూ ఉన్నది. ఈ కళ్యాణ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొని ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మన అందరము గర్వించదగ్గ విషయం కూడా ఈరోజు జరిగి ఉన్నది. ఏ రోజైతే ఉగ్రవాదులు భారతదేశంలో కాశ్మీర్లో జరబడి పర్యాటకులను వారిని చంపేసి ఉన్నారో దానికి ప్రతీకారంగా ఈరోజు నిన్న 9 స్థానాలలో ఏక సమయంలో భారతదేశ ప్రభుత్వం ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారి యొక్క స్థావరాలను మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీని కానీ లేకపోతే ప్రజలను కానీ లక్ష్యంగా చేసుకోకుండా ఎవరైతే ఉగ్రవాదులు నివసిస్తున్నారో వారి స్థావరాల పైన ఈరోజు నిన్న జరిగిన దాడికి భారతదేశ ప్రజలంతా కూడా గర్వంగా భారత మాతకు జీఎం చెబుతూ పలుకుతూ ఉన్నారు. ఈ ఐక్యత ఇదే విధంగా కొనసాగాలని, అదే సమయంలో ఇక్కడ కళ్యాణం జరగడం కూడా యాదృచ్ఛికంగా జరుగుతున్నది. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ చేరుతుందని చెప్పి కోరుకుంటూ ఈరోజు సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుంది. అందరూ ఈ గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్. బీసీ మహిళా సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం 157 కోట్ల దోపిడీకి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ఆరోపణ. వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంత్యోత్సవాలు. తెలుగు బాప్టిస్టు రక్షణాలయం పర్మశాల వారి ఆధ్వర్యంలో చిన్నారుల VBS పాఠశాల. అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.